10వ తరగతిలోని బమ్మెర పోతన రచించిన దానశీలము పాఠంలోని ఒక విశిష్టమైన పద్యం గురించి కదా మనం మాట్లాడుకోబోయేది. ఖచ్చితంగా. అయితే ఆలస్యమెందుకు? ముందుగా ఆ పద్యం యొక్క స్వరూపాన్ని, ఆ నాద సౌందర్యాన్ని విందాం. మీరొకసారి ఆ పద్యాన్ని చదివి వినిపిస్తారా? తప్పకుండా. ఇది కందపద్యమండి. బలిచక్రవర్తి మాటలోని వేగాన్ని, వినమ్రతను ఈ పద్యం ఎంత అద్భుతంగా మోసుకొస్తుందో గమనించండి. ఉడుగని క్రతువుల వ్రతములున్ పడగన జనన్నట్టి పొడవు పొడవున కురుచై ఎడిగేడినట నన్ను పోటికి నిడరాది మహానుభావ ఇష్టార్థంబుల్. వావ్! ఆ పద్యం వింటుంటే నా దృష్టి వెంటనే ఆ రెండవ పాదం వైపు వెళుతోంది. ఆ పొడవు పొడవున అన్నప్పుడు ఆ పదాల అమరిక ఒక రకమైన లయను సృష్టిస్తోంది కదా. అవును. ఆ లయ గురించి మనం అలంకారాల దగ్గర ఇంకా వివరంగా మాట్లాడుకుందాం. కాని ముందుగా ప్రతిపదార్థం చూద్దాం. సరే, మొదటి పాదంలో ఉడుగని క్రతువుల వ్రతములన్ అని ప్రారంభించారు. సాధారణంగా ఉడుగని అంటే ఆగని లేదా ఎడతెగని అనే కదా అర్థం. కరెక్ట్ అండి. ఉడుగని అంటే ఎడతెగని లేదా ఆపని అని అర్థం. క్రతువులన్ అంటే యజ్ఞముల చేత అని, అలాగే వ్రతములన్ అంటే నోముల చేత అని అర్థం వస్తుంది. మునులు చేసే అంతులేని ప్రయత్నాలకు ఇది సంకేతం. అంటే ఇన్ని యజ్ఞాలు వ్రతాలు చేసినా దేవుణ్ణి చూడటం సాధ్యం కాదనే కదా బలి ఇక్కడ చెబుతున్నాడు. అందుకే తర్వాతి పదాల్లో పొడగన జననట్టి పొడవు అని ప్రయోగించారు. అవునవును. ఇక్కడ పొడగన జననట్టి అంటే చూడటానికి సాధ్యం కాని అని అర్థం. అయితే దేవుణ్ణి వర్ణించడానికి పోతనగారు ఇక్కడ విష్ణువు అనో పరమాత్మ అనో అనకుండా పొడవు అనే పదాన్ని ఎంచుకోవడం చాలా విశేషమండి. అదే నాకు ఆశ్చర్యం కలిగిస్తోంది. సూటిగా దేవుడి పేరు చెప్పకుండా పొడవు అని ఎందుకు అన్నట్లు? బహుశా ఆయన భౌతికమైన ఎత్తు గురించి కాకుండా ఆయన అపారమైన తత్వాన్ని సూచించడానికి, ఏ కొలమానాలకు అందని ఆయన గొప్పదనాన్ని సూచించడానికి ఈ పదాన్ని వాడియుంటారు. పొడవు అంటే ఇక్కడ గొప్పవాడు లేదా విష్ణువు అని అర్థం. ఓహో, అద్భుతం! అంతటి అనంతమైన వాడు ఇప్పుడు ఏమయ్యాడంటే గురుచేయి అంటే కుచించుకుపోయి లేదా పుట్టివాడై ఒక చిన్న వామనుడిగా మారిపోయాడనమాట. కరెక్ట్. ఎవరికీ కనిపించనంతటి ఎత్తులో ఉండేవాడు ఇప్పుడు తనంతట తానుగా దిగివచ్చి ఒక యాచకుడిలా అడుగుతున్నాడు. అదే ఆ పదంలో ఉంది. అడిగెడినిట అంటే అడుగుతున్నాడట అని అర్థం. ఆ విరుద్ధ భావనను ఎత్తి చూపడానికే ఆ పదప్రయోగం జరిగింది. అంటే ఒక రకంగా బలిచక్రవర్తి ఇక్కడ గురువుకి తన అదృష్టాన్ని వివరిస్తున్నాడు కదా. ననుంబోటికెన్ అంటే నా వంటి వాడికి అని, ఇడరాదే అంటే ఇవ్వకూడదా అని అడుగుతున్నాడు. అవునండి. మహానుభావ అని శుక్రాచార్యుడిని సంబోధిస్తూనే తను అడిగిన ఆ ఇష్టార్థంబుల్ అంటే కోరిన కోరికలు లేదా దానము ఇవ్వడం కంటే గొప్ప అవకాశమేముంటుంది అని ప్రశ్నిస్తున్నాడు. ఈ పదాలన్నింటినీ కలిపి ఒక సంపూర్ణ భావంగా చూస్తే మనం ఎలా అర్థం చేసుకోవాలి? దీని భావం చాలా స్పష్టమండి. ఓ మహానుభావ, ఎడతెగని యజ్ఞాలు పుణ్యకార్యాలు ఎన్ని చేసినా విష్ణువును దర్శించడం ఎవరికీ సాధ్యం కాదు. అటువంటి గొప్పవాడు ఏకంగా చిన్నవానిగా మారి యాచిస్తున్నాడు. ఎంత గొప్ప మాట! అవును. అతడు కోరిన దానాన్ని ఇవ్వడానికంటే నా వంటివానికి ఇంకేం కావాలి అని బలిచక్రవర్తి శుక్రాచార్యునితో అన్న మాటల సారాంశమిది. ఇక్కడే అసలైన ఆసక్తికరమైన విషయం ఉందండి. దీన్ని కాస్త లోతుగా పరిశీలిస్తే మనిషి యొక్క అహంకారానికి కృతజ్ఞతకు మధ్య ఉన్న సన్నని గీత ఇక్కడ కనిపిస్తుంది. ఖచ్చితంగా. ఎలాగంటే సాధారణంగా ఎవరైనా మన దగ్గరకొచ్చి చేయి చాచి అడిగితే మనకు వెంటనే అహంకారం తలికెక్కుతుంది కదా. నేను ఇచ్చేవాడిని, వాళ్ళు తీసుకునేవాళ్లు అనొక ఫీలింగ్ వస్తుంది. కాని బలిచక్రవర్తికి ఆ గర్వం రాలేదు. నిజమే. అనంతమైన సృష్టికర్త ఒక చిన్న వామనుడిగా మారి యాచించడం అనే గొప్ప విరుద్ధ భావనను అతను అర్థం చేసుకున్నాడు. నన్ను అడగడానికి ఆయన వచ్చాడు, నా జీవితం ధన్యమైంది అనుకున్నాడు. అవును, ఇది నిజంగా బలిచక్రవర్తిలోని దానశీలాన్ని అత్యున్నత శిఖరానికి చేరుస్తుంది. దానం చేయడం కంటే గొప్ప అవకాశం లేదనే గొప్పతనమిది. అంతేకాదు, గురువు మాటకు ఎదురు చెప్పకూడదన్న ధర్మం కన్నా అడిగినవాడికి లేదనకుండా ఇవ్వాలన్న ధర్మమే గొప్పది అన్న నిర్ణయానికి బలి వచ్చాడని ఈ భావం మనకు స్పష్టం చేస్తోంది. ఇక మనం భాషాకోణంలోకి వెళ్దాం. భాషాకోణంలో చూద్దాం. ఈ భావనకు బలం చేకూర్చడానికి పోతనగారు వాడిన పర్యాయ పదాలు, నానార్థాలు వాక్యానికి ఎంతటి బరువునిస్తాయో మనం గమనించాలి కదా. అవునండి. ఈ పద్యంలో ముఖ్యంగా 2 పదాలు చూద్దాం: క్రతువు, వ్రతము.
వీటికి పర్యాయ పదాలుగా క్రతువుకి యజ్ఞం, యాగం అని, అలాగే వ్రతముకి నోము, నియమము అని వస్తాయి. ఇవి కేవలం వేర్వేరు పదాల మాత్రమే కాదు, ఆ కాలపు సంస్కృతికి, నిరంతర సాధనకు ప్రతీకలనిపిస్తోంది. మునులు తమ జీవితకాలం చేసే ఈ కఠినమైన నియమాలను బలిచక్రవర్తి ఒక్క క్షణంలో దానం ద్వారా దాటేశాడు. అది చాలా ఆసక్తికరమైన పరిశీలన. ఇక నానార్థాల విషయానికి వస్తే ఒకే పదానికి వేరువేరు అర్థాలు ఉండటం కదా. ఇందాక మనం మాట్లాడుకున్న గురుచ అంటే కురుచ అనే పదానికి పొట్టి, చిన్న అని నానా అర్థాలున్నాయి. మరి పొడవు అనే పదానికి? పొడవు అనే పదానికి ఎత్తు, విష్ణువు, గొప్పవాడు అని నానార్థాలు వస్తాయి. అబ్బా! అంటే దీనర్థం ఏంటంటారా? పొడవు అనే ఒక్క పదంలోనే భౌతికమైన ఎత్తు అనే అర్థం ఉంది, సామాజికమైన గొప్పదనం అనే అర్థం ఉంది, సాక్షాత్తు ఆ విష్ణుమూర్తి అనే తాత్విక అర్థం కూడా దాగి ఉందా? అవునండి, భలే చెప్పారు. ఒకే పదంతో ఇన్ని కోణాలను స్పృశించడం ఒక అద్భుతమైన వర్డ్ప్లే కదూ. కవి ప్రతిభ ఎంతో గొప్పగా తెలుస్తోందిక్కడ. ఒకే పదం ఇన్ని పరిమాణాలను కొలవడం అనేది సాధారణ విషయం కాదు. ఇక మనం భాషా మూలాల విషయానికి వస్తే భాష అనేది స్తబ్దుగా ఉండేది కాదు కదా. అది నిరంతరం ప్రవహించే నదిలాంటిది. అవును. ప్రకృతి వికృతులను గమనిస్తుంటే నాకు ఆలోచనొస్తోంది. ఒకే నది పర్వతాల మీద ఒకలా, మైదానాల్లోకొచ్చాక ఇంకోలా ప్రవహించినట్లుగా సంస్కృత పదాలు సామాన్యుల నాలుకల మీద ఎలా మారాయో ప్రకృతి వికృతులు చెబుతాయి గదా. చాలా చక్కటి ఉదాహరణ చెప్పారు. ఈ పద్యం ద్వారా కూడా మనం ఆ భాషా పరిణామాన్ని తెలుసుకోవచ్చు. కొన్ని ప్రకృతి వికృతులు చూద్దాం. ఆశయం అనే పదం ఆశగా మారింది. అలాగే వ్రతము అనే పదం కూడా మారింది కదా. అవును, వ్రతము అనేది బతుముగా మారింది. అలాగే ముఖము అనేది మొగముగా రూపాంతరం చెందింది. పలకడానికి ఎంత సులువుగా ఇవి మారిపోయాయో కదా. నిజమే. మరి బలిచక్రవర్తి వాడిన మహానుభావ అనే పదానికున్న వ్యుత్పత్త్యర్థం గురించి కూడా చెప్పండి. ఆ పదానికి ఒక మూలమైన అర్థం ఉంటుంది కదా. తప్పకుండా. మహానుభావుడు అంటే గొప్పదైన అనుభావం, అంటే ప్రభావం కలవాడు అని అర్థమండి. ఇది బహువ్రీహి పదం ఆధారంగా ఏర్పడింది. అంటే వ్యాకరణపరంగా ఇది చాలా ముఖ్యమైన పదం అన్నమాట. బలిచక్రవర్తికి తన గురువు మీదున్న అపారమైన గౌరవానికిది నిదర్శనం. కరెక్ట్. ఇప్పుడు మనం పద్యం వెనుక ఉన్న మ్యాథమెటిక్స్, అదే మన వ్యాకరణం, సంధులు, సమాసాల గురించి మాట్లాడుకుందాం. ఇక్కడే నాకొక విషయం అనిపిస్తోంది. పోతనగారు నేటి కాలపు సంగీతంలో ఆడియో కంప్రెషన్ టెక్నిక్ వాడి శబ్దాల మధ్య ఖాళీలను తీసేసి బీట్ని ఎలా ఫాస్ట్గా తగిలేలా చేస్తారో ఇక్కడ సందులు కూడా అదే పనిచేస్తున్నట్లున్నాయి. భలే పోల్చారు. ఇక్కడ అత్యంత ఆకర్షణీయమైన విషయమేమిటంటే వ్యాకరణం కేవలం ఒక నియమంగా కాకుండా పద్యానికి ఒక పటిష్టతనిస్తోంది. ఆ ఆడియో కంప్రెషన్ లాంటి ఎఫెక్ట్ సందుల వల్లే వస్తోంది. ఉదాహరణకు గురుచేయ్ అనే పదాన్ని విడదీస్తే ఎలా వస్తుందంటే గురుచా ప్లస్ ఐ, గురుచేయ్. ఓహో, అంటే మొదటి పదంలోని చివరి ఆకారానికి మరొక అచ్చు పరమైంది కాబట్టి ఇది అత్వసంధి అవుతుందా? అవునండి, సరిగ్గా చెప్పారు. ఆ రెండు అక్షరాలు కలిసిపోవటం వల్ల వాక్యంలో ఎక్కడా పాజ్ లేకుండా, శ్వాస తీసుకోకుండా చదివేలా చేస్తోంది. అలాగే అడిగేదినట అనే పదం కూడా చూడండి. అడిగేదిని ప్లస్ అట, అడిగేదినట, ఇది ఇత్వసంధి కదా. ఖచ్చితంగా. అడిగేదినిలో చివర ఈకారముంది, దానికి ఆ పరమైంది. ఈ పదాలను ఇలా సంధుల ద్వారా కలపటం వల్ల బలిచక్రవర్తి మాటల్లో ఒక ఆతృత, ఒక స్పష్టమైన నిర్ణయం ప్రవాహంలా వచ్చేస్తున్నాయి. వ్యాకరణమంటే కేవలం నియమాలు మాత్రమే కాదు, అదొక అందమైన భవనానికి పునాదిలాంటిది అని స్పష్టంగా అర్థమవుతోంది. ఆ ప్రవాహం అలా సాగుతూనే చివర్లో ఇష్టార్థంబుల్ అనే పదం వచ్చేసరికి ఒక యాంకర్ లాగా బరువుగా అనిపిస్తుంది కదా. దీని వెనుక ఏ సమాసముంది? ఆ బరువు ఆ సమాసంలోనే ఉందండి. ఇష్టార్థంబులనే పదాన్ని విగ్రహవాక్యంగా రాస్తే ఇష్టమైన ప్లస్ అర్ధంబులు అని వస్తుంది. ఇక్కడ ఇష్టమైన అనేది విశేషణం కదా. అవును, ఆ విశేషణం పూర్వపదంగా ఉండి తర్వాతి నామవాచకానికి ఒక అదనపు విలువను తీసుకువచ్చింది. ఎగ్జాక్ట్లీ. అందుకే ఇది విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం అవుతుంది. యాచకుడడిగింది ఏదైనా సరే అది అతనికి ఇష్టమైనది కాబట్టి దానికి అంతటి ప్రాముఖ్యత ఉంది అని ఆ సమాసం నొక్కి చెబుతోంది. అద్భుతం. ఇక ఈ పద్యం యొక్క సౌందర్యం గురించి మాట్లాడుకుంటే అలంకారాలు, ఛందస్సు గురించి కూడా మనం తెలుసుకోవాలి.
ఇందాక నేను 2వ పాదంలో ఒక లయం ఉందన్నాను కదా. అవును, ఆ లయకు కారణం అందులో ఉన్న అలంకారమండి. ఇందులో వృత్యానుప్రాస అలంకారం ఉంది. అంటే ఒకటి లేదా అంతకంటే ఎక్కువ హల్లులు అనేకసార్లు రావడమన్నమాట. అంటే ఆ పొడవున గురుచై అన్నప్పుడు పా డా అనే అక్షరాలు మరలా మరలా రావడం వల్లే ఆ రిధం వచ్చిందనమాట. అవునండి, అది ఒక మంత్రంలాగా మనసులో నాటుకుపోతుంది కదా. ఇక ఛందస్సు విషయానికొస్తే ఇది కందపద్యం. దీని లక్షణాలేంటంటే 4 పాదాలు ఉంటాయి. 1-3 పాదాలలో 3 గణాలు, అలాగే 2-4 పాదాలలో 5 గణాలుంటాయి. నాకొక ఆసక్తికరమైన ప్రశ్నండి. సాక్షాత్తు సృష్టికర్తను వర్ణించడానికి పోతనగారు పెద్ద పెద్ద పద్యాలను ఎంచుకోకుండా ఈ నిర్దిష్టమైన ఛందస్సుని ఎందుకు ఎంచుకున్నట్లు? దానికి చాలా బలమైన కారణముందండి. బలి తన గురువుకు చెప్పే నిశ్చయార్థకమైన మాటలకు ఈ కందపద్యపు నడక ఒక అద్భుతమైన వేగాన్ని, స్పష్టతను ఇస్తుంది. ఒక చిన్న అల, తర్వాత ఒక పెద్ద అల లాగా దీని నడక చాలా చురుకుగా ఉంటుంది. ఓహో, అంటే బలిచక్రవర్తి వేదాంతం చర్చించడం లేదు, తన నిర్ణయాన్ని నిశ్చయార్థకంగా వేగంగా చెప్పేస్తున్నాడు కాబట్టి ఈ కందపద్యం ఆ సన్నివేశం యొక్క తీవ్రతను పెంచుతుందన్నమాట. ఖచ్చితంగా. ఒక చిన్న ఛందస్సు ద్వారా ఎంతటి ప్రభావాన్ని సృష్టించారో చూడండి. పద్యం, భావం, సంధుల వేగం, సమాసాల బరువు అన్నీ ఒకే లక్ష్యం వైపు ప్రయాణిస్తున్నాయి. అదే, బలిచక్రవర్తి అచంచలమైన దానశీలాన్ని మన కళ్ల ముందు నిలపటం నిజంగా పోతనగారి కవితా మహత్యం అమోఘమండి. అందుకే పండితులు దీనిని పదాల పొదుపు, భావాల బరువు అంటారు. ఒక చిన్న కందపద్యంలో ఎడతెగని భక్తిని, శబ్ద మాధుర్యాన్ని, వ్యాకరణ నిబద్ధతను నింపిన పోతన శైలి తెలుగు సాహిత్యానికి గర్వకారణమండి. SSV థాట్స్ ఇన్స్పైర్స్ ఛానల్ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్, షేర్.